అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. చావుల దగ్గర కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అనేటువంటి అంశం పైన ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి చావుల దగ్గర ఎవరు వెళ్ళారు, ఎవరు రాజకీయం చేశారు? మీ అందరికీ తెలుసు, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేతగా కీర్తించబడ్డారనేటువంటి విషయం అందరికీ తెలుసు. మరి ఆయన ఈ రాజకీయ ప్రయాణంలో మొత్తంగా 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది ప్రజలు. మరి ప్రతిపాడు నియోజకవర్గం నుంచి దాదాపు 4 సార్లు గెలుపొందడం జరిగింది వివిధ పార్టీలలో. తెలుగుదేశం పార్టీ పరంగా మనం చూసుకున్నట్లయితే 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి కాకినాడ లోక్సభ స్థానం నుంచి గెలుపొందడం జరిగింది. అనగా తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అవ్వడం జరిగింది. గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హయాంలో క్యాబినెట్ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. మరి ముద్రగడ పద్మనాభం గారు తన యొక్క రాజకీయ ప్రయాణంలో ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకులతో, వివిధ పార్టీల నాయకులతో ఆయన ప్రయాణం చేయడం జరిగింది. మరి 2009 ఓటమి తర్వాత ఆయన ప్రయాణంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ దాదాపు ఒంటరిగా, అంటే ఒక పార్టీకి న్యూట్రల్గా పనిచేస్తూ వచ్చారనేది చాలా ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నారు. మరి శవాల దగ్గర రాజకీయాలు చేయడం సిగ్గుచేటు, చావుల దగ్గర రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని చెప్పేసి నేను మొదట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క తల్లి విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ శాశ్వత అధ్యక్షురాల పదవి నుంచి తప్పించి ఈరోజు తను దూరం పెట్టినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నా సరే విజయమ్మ గారు, మరి విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘాటు దగ్గరికి వచ్చి ఇడుపులపాయలో ఆనాడు, అంటే వర్ధంతి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, విజయమ్మ గారు వస్తారు, షర్మిల గారు రావడం జరుగుతుంది. మరి వచ్చినటువంటి విజయమ్మ గారిని మరి ఎంతో అవమానించినా, ఎన్ని అవహేళనలు చేసినా సరే ఆమె రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖాభావంగానే పలకరించి ముద్దులు పెట్టుకొని తల్లి ప్రేమ, అంటే తల్లి కొడుకు ప్రేమ, ఆప్యాయతలు పంచుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనమందరం చూసాం. మరి ఇదే విషయంలో ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఎందుకు ఈ విధంగా జరగలేదు? వైసీపీ కార్యకర్తలు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి షర్మిల గారిని సైతం కష్టపడినందుకు వెలివేసి మరి ఆమెను ఎన్నో అవమానాలు, అవహేళనలు, అంటే సమాజంలో ఇంతకు మించి దిగజారి మాట్లాడరు సొంత కుటుంబ సభ్యుల నుంచి అనుకున్నప్పుడు ప్రతిసారి చివరకు చీరల వరకు కూడా డిస్కషన్ వచ్చింది షర్మిల గారి విషయంలో అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి షర్మిల గారిని సైతం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ముఖాభావంగానే పలకరించుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ఇది జరగలేదు? దీనికి వైసీపీ కార్యకర్తలను సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మరి ముద్రగడ పద్మనాభం గారు ని కూతుర్లు చూడ్డానికి వస్తే వైసీపీ కార్యకర్తలు ఇక్కడ అనుమతి ఇవ్వకపోవడం అనేది ఈరోజు కాపు సమాజ వర్గము, అతి ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నటువంటి కూటమి సర్కారు ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేస్తే దానిని కూడా తిరస్కరించడం అనేది ఈరోజు అది వైసీపీ కార్యకర్తలు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇవ్వక ముందే తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి మినిస్టర్గా పనిచేశారు. అది గుర్తుంచుకొని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మానవత్వంతో ఒక సీనియర్ నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వం భావిస్తే ఈరోజు దానిని సైతం కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా, ముద్రగడ పద్మనాభం గారికి ఒక న్యాయమా అనేటువంటి ప్రశ్న మీ ముందర ఉంది వైసీపీ శ్రేణులకు. మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనటువంటి కుటుంబం లేదు, మనస్పర్ధలు లేనటువంటి కుటుంబం లేదు, కలహాలు లేనటువంటి కుటుంబము లేదనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి శవం శివంతో సమానం. మరి అలాంటి శవం వచ్చిన తర్వాత కూడా ఈరోజు రాజకీయాలు ఒక పరిమితి ఉండాలి, విభేదాలు ఒక పరిమితి వరకు ఉండాలి, మరి అంతర్గత అభిప్రాయాలు ఒక పరిమితి వరకు ఉండాలి తప్ప ఆ స్టేజ్ దాటొచ్చిన తర్వాత మనిషికి, వ్యక్తికి విలువ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు తెలుసుకోకపోవడం సిగ్గుచేటు అని చెప్పేసి నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎస్, రాజకీయాలలో ఆరోపణలు ఉంటాయి, వాదోపవాదనలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు. మరి అంత మాత్రాన ఈరోజు చనిపోయిన తర్వాత కూడా సొంత రక్త కుటుంబ సభ్యులను కూడా ఈరోజు అనుమతించకపోవడం వైసీపీ, అక్కడ అడ్డుపడినటువంటి వైసీపీ కార్యకర్తలు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.
కాబట్టి ముద్రగడ పద్మనాభం గారికి ఒక న్యాయమా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా అనేది రాష్ట్ర ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం.